ఆత్మకూరులో అంగరంగ వైభవంగా జరిగిన హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగిన ఆత్మకూరు పట్టణం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర ఎంతో కన్నుల పండుగ జరిగింది. స్థానిక గ్రామస్తులు కమిటీగా ఏర్పడి వారి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదట బైపాస్ రోడ్డు నుండి ఆత్మకూరు పట్టణంలో సత్రం సెంటర్ మీదుగా తిరిగి అక్కడికే చేరుకునేలా శోభాయాత్ర కార్యక్రమం చేపట్టారు. మొదట ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీరామ సీతాదేవి హనుమంతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి స్కూటర్ ర్యాలీగా హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ర్యాలీలో రాముడు, హనుమంతుడు తదితర విగ్రహాలతో ఊరేగింపు, పలువురి కళాకారుల సహకారంతో సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం నిర్వహించిన తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ఆనందం వ్యక్తపరుస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం అందించిన సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కంచి పరమేశ్వర్ రెడ్డి గారికి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వెంకటరెడ్డి గారికి, కార్యక్రమం పూర్తిగా దగ్గరుండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేసిన పోలీస్ శాఖ వారికి, కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
ఈ హనుమానం శోభాయాత్రని విజయవంతం చేసినందుకు అందరికీ, ఆత్మకూరు ప్రజలకి, అలాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, మన ఇది నిర్వహించిన నిర్వాహకులకి చాలా వర్షం పడుతున్నప్పటికీ ఆ వర్షం కూడా ఒక దీవెన మాదిరి 4 చినుకులు పడడం, 4 తాగటం, స్వాగతం పలుకుతున్నట్టుగా ఉండి చాలా గొప్పగా చాలా విజయవంతం చేసేందుకు వాళ్ళందరికీ మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చాలా మీడియా మిత్రులందరూ కూడా మాతోటి ఉండి పోలీసు డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా హెల్త్ ఆడ క్యాంప్ ఒకటి పెట్టున్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అందరికి కూడా ప్రజల తరఫున, నేను మా ట్రస్ట్ తరఫున, అలాగే అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కన్నీమీరి ఎరగనటువంటి రీతిలో ఆత్మకూరు హనుమాన్ శోభాయాత్ర దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇది పార్టీలకు అతీతంగా అందరినీ కూడా ఆహ్వానించారు. ఈ కమిటీ ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు, అలాగే ఎలక్ట్రిసిటీ మిత్రులకు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఆత్మకూరులో ఇంతటి కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా వచ్చి జయప్రదం చేసేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, హనుమాన్ అంటే ఒక ప్రతి ఒక్కరు కూడా మనకు పురాణంలోనే ఉంది. హనుమాన్ అంటే ఒక ఆంజనేయుడు అంటే చాలా మనకు పవిత్రమైన దేవుడిగా ప్రతి ఒక్కరిగా కొలుస్తారు. అందుకనే ఈ రోజు ఇంతటి వర్షం పడుతున్నా గానీ ఎవరు కూడా ఎక్కడికి కదలకుండా ఈ కార్యక్రమంలో దాదాపు 5 కిలోమీటర్లు మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో హనుమాన్ శోభయాత్ర చేయడం జరిగింది. ఈ యాత్రలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాది మంది వచ్చారు. ఆత్మకూరు పట్టణ ప్రజలు కూడా వచ్చి ఈ యాత్రను ఎంతో దిగ్విజయం చేశారు. దీంతో పాటు పోలీసు వారు ఎంతో సహకరించారు, మీడియా వారు కూడా సహకరించారు. వీరందరికీ మా ధన్యవాదాలు. శోభయాత్ర అనంతరము కంచి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ జరిగినది, వారికి కూడా మా కృతజ్ఞతలు. తర్వాత వచ్చేసి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి, వారికి కూడా మా కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.